మాస్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను. బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా ఉంటుందని గతంలో చెప్పారు, కానీ ఇంతవరకు అఫీషియల్ గా ప్రకటించలేదు. అయితే సడన్ గా బోయపాటితో అల్లు అరవింద్ సినిమాను అనౌన్స్ చేశారు, కానీ హీరో ఎవరు అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇంతకీ బోయపాటి నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇటీవల స్కంద అనే సినిమా చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటించిన స్కంద మూవీ భారీ పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఆశించినంతగా స్కంద ఆకట్టుకోలేకపోయింది. జస్ట్ పర్వాలేదు అనిపించింది. దీంతో బోయపాటి నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. ఇంకా చెప్పాలంటే బోయపాటితో సినిమా చేసేందుకు ముందుకొచ్చేది ఎవరు అనే చర్చ కూడా జరిగింది. అఖండ 2 చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. బోయపాటి అఖండ 2 మూవీని అనౌన్స్ చేస్తారనుకుంటే ఊహించని విధంగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో బోయపాటి నెక్స్ట్ మూవీ అని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. గీతా ఆర్ట్స్ లో బోయపాటి మూవీ అనౌన్స్ చేశారు, కానీ హీరో ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బోయపాటి సరైనోడు అనే సినిమా చేయడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అప్పట్నుంచి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. ఇటీవల బన్నీకి బోయపాటి కథ చెప్పడం, కథ నచ్చి ఓకే చెప్పాడని కూడా వార్తలొచ్చాయి. పుష్ప 2 తర్వాత బన్నీతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్, అట్లీ, బోయపాటి రెడీగా ఉన్నారు. అలాగే బన్నీ సందీప్ రెడ్డి వంగతో సినిమాను ప్రకటించారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ బోయపాటితో సినిమాను ప్రకటించడంతో అందులో హీరోగా నటించేది బన్నీయే అనే టాక్ వినిపిస్తోంది. కాకపోతే కొన్ని రోజుల తర్వాత బోయపాటి మూవీలో హీరోగా నటించేది బన్నీ అని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ప్రచారంలో ఉన్నట్టుగా సరైనోడు కాంబో సెట్స్ పైకి వస్తుందేమో చూడాలి. దేవరా ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న మూవీ ఇది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే దేవర వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఓవర్సీస్ లో దేవర సంచలనం అంటూ వార్తలు వస్తున్నాయి. దేవర ఇంకా రిలీజ్ కాలేదు కదా, మరి ఓవర్సీస్ లో సంచలనం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబో మూవీ కావడంతో దేవరా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. దీనికి తోడు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిన తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో దేవరా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది. దేవరా మూవీ నుంచి ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించారు. దీనికి వావ్ అంటూ అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు 80% షూటింగ్ కంప్లీట్ అయింది. ఇంకా 20% షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కావడం లేదు అంటూ ప్రచారం జరుగుతోంది, కానీ మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో దేవరా వాయిదా నిజమే అని సినీ జనాలు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాకు ఓవర్సీస్ లో రికార్డ్ రేట్ దక్కిందట. ఇంతకీ ఎంతంటే దేవరా ఓవర్సీస్ రైట్స్ 27 కోట్లకు అమ్మారట. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన అరవింద సమేత చిత్రం దాదాపు 12 కోట్లకు ఓవర్సీస్ లో రైట్స్ అమ్మడం జరిగింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దేవరా 27 కోట్లు దక్కించుకుందని తెలిసింది. ఎన్టీఆర్ కున్న క్రేజ్ కు ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే ఈ అమౌంట్ ను వసూలు చేయడం అంత కష్టమేమీ కాదు. దీనికి తోడు ఎన్టీఆర్, కొరటాల కాంబో హిట్ కాంబో. అందుచేత ఓవర్సీస్ లో దేవరా సంచలనం సృష్టించడం ఖాయమంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. మరి దేవరా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తాడో చూడాలి. తక్కువ బడ్జెట్ తో రూపొందింది, భారీగా లాభాలు సాధించిన సినిమా హనుమాన్. ఈ సినిమా ఇంతటి లాభాలను అందిస్తుందని ఆడియన్స్ మాత్రమే కాదు, ఈ మూవీ మేకర్స్ కూడా ఊహించలేదు. ఇప్పుడు హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ ప్రకటించారు, కానీ ఇందులో హనుమాన్ పాత్ర పోషించేది ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్, శాండిల్వుడ్ స్టార్ అని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ హనుమాన్ క్యారెక్టర్ లో నటించేదెవరు? హనుమాన్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బాలీవుడ్ లో ఓవర్సీస్ లో కూడా రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఓవర్సీస్ లో టాప్ 5 లో నిలిచింది అంటే ఎంతగా కలెక్ట్ చేసిందో, అక్కడి జనాలకు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ఇంతటి రెస్పాన్స్ వస్తుందని హనుమాన్ మేకర్స్ సైతం ఊహించలేదు. అంతలా హనుమాన్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఇంతటి ఆదరణ లభించింది కనుకనే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అదే జై హనుమాన్. ఇందులో తేజ సజ్జా హీరో కాదు, ఓ పాత్ర మాత్రమే. మరి హీరో ఎవరంటే ఆంజనేయ స్వామి అని ప్రకటించారు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ లో ఆంజనేయ స్వామిగా నటించేది ఎవరంటే మేకర్స్ ప్రకటించలేదు, కానీ బాలీవుడ్ స్టార్ ఆంజనేయ స్వామి పాత్ర పోషించనున్నట్టుగా ఓ వార్త వినిపిస్తోంది. కానీ ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు. మరోవైపు బాలీవుడ్ స్టార్ కాదు, శాండిల్వుడ్ స్టార్ అని ప్రచారం జరుగుతోంది. ఎవరా శాండిల్వుడ్ స్టార్ అంటే కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన యష్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. హనుమాన్ కథను ముందుగా యష్ కి చెప్పాడట ప్రశాంత్ వర్మ. అయితే సీక్వెల్ చేయి, అందులో నటిస్తానని మాటిచ్చాడట. అప్పటికి ప్రశాంత్ వర్మ దగ్గర హనుమాన్ సీక్వెల్ ఆలోచన లేదట. యష్ చెప్పిన తర్వాతే సీక్వెల్ ఆలోచన వచ్చిందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారని తెలిసింది.
మరి హనుమాన్తో సంచలనం సృష్టించినట్టే జై హనుమాన్తో కూడా సంచలనం సృష్టిస్తారేమో చూడాలి. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి. ఈ చిత్రానికి నాగశ్విన్ డైరెక్టర్. ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు, కానీ వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదని మే 9న కల్కి రిలీజ్ కన్ఫర్మ్ అని సమాచారం. వరుణ్ తేజ్ నటించిన మూవీ ఆపరేషన్ వాలంటైన్. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్. ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. ఈ మూవీని డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు. అయితే వరుణ్ కి ఈ మూవీ అయినా సక్సెస్ అందిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న మూవీ కంగువా. ఈ సినిమాలో బాబీ డియోల్ నటిస్తున్నారు. అయితే బాబీ డియోల్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి బాబీ డియోల్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే కంగువాలో బాబీ డియోల్ భయపెట్టడం ఖాయమనిపిస్తోంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పుడు గామి అనే సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇది వాల్టీ సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.